తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆరోగ్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 26,62,880 రూపాయల విలువైన 48 చెక్లను లబ్ధిదారులకు గన్ని వీరాంజనేయులు ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మందలపు రవితో కలిసి అందజేశారు. అత్యధికంగా నిడమరకు చెందిన కూరాకుల సూరంకు 1,47,149 రూపాయలు మంజూరయ్యాయని, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సాయం ఊరటనిస్తుందని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గన్ని వీరాంజనేయులు స్పష్టం చేశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ చిట్టచివరి సమావేశంలో సమస్యలను సభ్యులు ఏకరువు పెట్టారు. జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం మార్చి 15వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి సర్వీసభ్య సమావేశాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన అనంతరం 0 అవర్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమకు అవకాశం కల్పించిన ఓటర్లు, పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సమస్యలను ప్రస్తావించారు. నేను ఈ కౌన్సిల్లోనే ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇదంతా కూడా వార్డు ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను గెలిపించి ఈ రోజు ఈ స్థాయిలో నేను మీ అందరికీ సేవ చేయగలుగుతున్నాను అంటే అది మీ చలవేను. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టి నన్ను గెలిపించారో అదే విధంగా అదే నమ్మకంతోనే ఈ 5 సంవత్సరాలు కూడా నాకు చేతనైనంత వరకు కూడా నేను గాని శ్రీధర్ గారు గాని మన వార్డు విషయంలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా కూడా తక్కువ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా చర్చించి దానికి మేమందరం కూడా మా కృషి అనేది మేము చేయడం జరిగింది. ఈ రోజు లాస్ట్ కౌన్సిల్ అయినప్పటికీ కూడా మనకున్న సమస్యలు ప్రధానమైన సమస్య ఎర్రిగడ్డ సమస్య. దానికి కాణాల నుంచి క్లీన్ చేయాలి అని చెప్పి నేను మేయర్ గారిని అడగడం జరిగింది. ఆయన స్పందించి తీయిస్తానని చెప్పారు, కూడికలు తీయిస్తానని చెప్పారు. మనకి కళ్యాణ మండపం అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలందరూ కూడా మనకి కళ్యాణ మండపం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మరి ఆ కళ్యాణ మండపం విషయంలోనే ఎలా అయినా చొరవ తీసుకొని జీవీఎంసీ వారు అలాగే మేయర్ గారు ఎలా అయినా కమిషనర్ గారు కూడా చొరవ తీసుకోవాలి అని చెప్పి నేను అడగడం జరిగింది. అది కూడా మనకి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా మన సెబాస్టియన్ కాలనీలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఫంక్షన్ అయినా కూడా బయట చేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళందరూ మనకు చెప్పడం జరిగింది కనుక వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పారు. జయన్నారం కాలనీలోని బ్రిక్వాస్ బస్ స్టాప్, ఎందుకంటే పిల్లలు అలాగే విద్యార్థినులు అదే విధంగా పెద్దవాళ్ళు కూడా రిక్వెస్ట్ బస్ స్టాప్ కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది మనకు లేదు, ఎంతో చాలా దూరం అవుతుంది. ఏ విద్యార్థులు అయితే ఎగ్జామ్ టైంకి అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు కనుక అది కూడా అడగడం జరిగింది. అది కూడా త్వరలో ఇస్తామని చెప్పి అన్నారు. పైప్ లైన్స్ లేక మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మన పైప్ లైన్స్ వేసి ఒక 20 సంవత్సరాలు గత టైంలో ఉన్నప్పుడు వచ్చిన 20 సంవత్సరాలు పైపడిన కనుక
వాటర్ అనేది మనకి స్మెల్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నేను అది కూడా అడిగి కొత్త పైప్ లైన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. హైమాస్ లైట్స్ 9 మీటర్స్ వి మనం లెటర్ పెట్టడం జరిగింది. అవి కూడా మనకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. మనకి వార్డ్ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి గతంలో కూడా అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి అని, ఎందుకంటే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఆ రోడ్డు దాటే సమయంలోని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనుక మనకు ముఖ్యం కనుక నేను దాన్ని కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా నాకు సహకరించిన జీవీఎంసీ వారి అధికారులకు, అలాగే మేయర్ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, అలాగే నా భర్త అయినట్టు శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వైకల్ క్యాన్సర్పై ప్రధాని మోదీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్మూలించే లక్ష్యంతో 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం రూపొందించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని సమక్షంలో పలువురు పాఠశాల విద్యార్థినులకు టీకాలు వేశారు. అనంతరం మోదీ వారితో ముచ్చటించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. वीरांगनाओं की इस धरती से मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है, जहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है। साथियों, हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है। साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थी क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सैनिटरी पैड्स नहीं ले पाती थी। पहले जो सत्ता में रहे उनके लिए ये छोटी बातें थी, इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए हमने इनका मिशन मोड पर समाधान किया। साथियों, गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई। मां को पोषक आहार मिले, इसके लिए 5,000 रुपया बहनों के खाते में जमा करने की योजना शुरू की। मां धुएं में खांसती रहती थी लेकिन उब तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 2,300 కోట్ల పెట్టుబడులతో బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా అభివర్ణించిన మంత్రి లోకేష్.
పాలకులు నియోజకవర్గంలో 6.29 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసమే పాటుపడుతుందని వ్యాఖ్య. మార్పింగ్ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం. 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం దేశవ్యాప్త హెచ్పివి టీకా కార్యక్రమం. వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.